హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా యొక్క ఛానల్ను చూస్తూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదములు. ఇంకా నన్ను ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను. నాకైతే మంచిగా ఇప్పుడైతే ఇంకా 4K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యిళ్ళు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇది వచ్చేసి సండే వ్లాగు, ఈవినింగ్ వ్లాగు. ఈవినింగ్ అయితే 4 తర్వాత నా యొక్క పనులు అనేది నేను ఈ చిన్న వీడియో ద్వారా మీకైతే చూపిస్తాను. నిన్న ఒక మార్నింగ్ అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, నేను ఒక పని మీద బయటికి వెళ్ళాలి అనేసి. ఇంకా అదే అండి, ఇంకా ఉదయం అయితే వెళ్ళిన తర్వాత ఇది ఈవినింగ్ 4 తర్వాత తీసిన వీడియో. పొద్దునైతే బట్టలు నానబెట్టి వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం అన్నం తిని, మామిడికాయ పచ్చడితో అన్నం తిని ఇంకా బట్టలు అయితే వాష్ చేశాను. ఇంకా ఇది పిండి అండి. యాక్చువల్గా ఇదైతే ఈ పిండి నేను జల్లెడ పట్టుకొని ఒక బాక్స్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా ఎటైనా వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడప్పుడే ఇంకా ఇట్లా జల్లెడ బట్టి చేయాలంటే టైం అనేది ఇంకెక్కువైతుంది. అందుకనేసి ఇంకా చిన్నగా ఎట్లయితే నా యొక్క పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా జల్లెడ పట్టుకొని పెట్టుకుంటే ఇంకా తొందరగా ఫాస్ట్గా పిండి తీసుకొని ఇంకా కలిపేసి ఇంకా చపాతీ అయితే చేయొచ్చు కదా. అందుకనేసి ఇంకా నేను చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా జల్లెడ బట్టి ఒక చిన్న డబ్బా ఉన్నది. ఆ డబ్బులోకి అయితే నేను ఈ మంచిగా జల్లెడ పట్టిన పిండి అయితే అందులో వేసుకుంటున్నాను. మంచిగా బయట ప్రశాంతంగా ఉన్నది అనేసి ఇంకా బయట కూర్చున్నాను. కానీ ఇంకా వాన అయితే చిన్న చినుకులు వచ్చినాయి. ఇంకా మళ్ళీ అది పట్టుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాను. ఇక కొంచెం ఉండే, ఆ కొంచెము కూడా మొత్తము ఇక కొంచెం జల్లెడ బట్టి ఆ డబ్బాలోకి అయితే వేసుకున్నాను. తర్వాత ఇంకా సాయంత్రం డిన్నర్లోకి చపాతీ చేస్తాననేసి ఇంకా 2 రైస్ కప్పుల బౌల్తోని కూడా చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టాను. ఇంకా బట్టలు అయితే నానబెట్టాను. అంటే బట్టలు ఇంకా వాష్ చేయలేదు, సారీ అండి. నేను చపాతీ పిండి కలిపిన తర్వాతనే ఇంకా బట్టలు అయితే వాష్ చేశాను. ఇంకా బట్టలు వాష్ చేసేలోపు పిండి అనేది మంచిగా ఇట్లా మెత్తపడుతుంది కదా, అంటే ఒక అర్ధగంట సేపు అలానే మనము కలిపిన తర్వాత పక్కకు అలా పెడితే మళ్ళీ చపాతీ రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా మంచిగా వస్తాయి అనేసి ఇంకా బట్టలు వాష్ చేసే వరకు అయితే నేను అలానే మంచిగా పక్కకైతే పెట్టాను మూత పెట్టి. ఇంకా నా మ్యారేజ్ ముందైతే నాకు ఏం పనులు రావండి. ఇంకా నేను కొందరు నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ అలా చెప్తుంటే కొంచెం అట్లా నేర్చుకుంటూ అయితే ఉంటున్నాను. చూడండి, బట్టలు అయితే కూడా ఎప్పుడు వర్షం పడుతుందో అన్న భయమే. ఇంకా అసలు ఆ వర్షానికి ఇంకా మళ్ళీ ఎక్కడ తడిసిపోతాయి అనేసి ఇంకా మీదనే అంటే ఇంకా ఒక దాని మీద ఒకటైతే ఇంకా అలా ఆరేసి పెట్టాను. ఇంకా బకెట్ కూడా బయటనే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడితే ఫాస్ట్గా బకెట్లో వేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో అయితే ఆరేయొచ్చు అనేసి ఫ్యాన్ కింద. ఇంకా బట్టలు అయితే ఆరేసాను. ఆ తర్వాత బోళ్ళు తోమే వీడియో అయితే మీకు అప్లోడ్ చేయలేదు, అంటే వీడియో కూడా తీయలేదు. ఫాస్ట్గా ఇంకా తోమేసిన. ఇంకా మా చిన్న బావ బిడ్డ అనేసి తను ఇంకా మెచ్యూర్ అయింది. ఇంకా 5 days అంటే అక్కడికి వెళ్ళాలి అనేసి ఇంకా ఫాస్ట్గా బోళ్ళు అయితే తోమాను. ఇంకా చపాతీ పిండి కూడా కలిపాను. అది ఎక్కడ మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా కొంచెం ఉండే కదా అనేసి ఇంకా చపాతీలు అయితే చేశాను. యాక్చువల్గా మేమైతే అక్కడికి వెళ్తాం అనేసి అయితే అసలు అనుకోలేదు. ఇంకా నేను ఒక వర్క్ కోసం అనేసి నేను వెళ్ళాను. మా బావ కూడా అక్కడ ఇంకా పొలం దగ్గర ఒక మడి ఉన్నదని చెప్పినా కదా, ఇంకా అక్కడ మడి అయితే కలుస్తున్నారు. ఒడ్లు పొంటి మొత్తం ఇట్లా గడ్డి అయితే తీస్తున్నారట. ఇంకా తను కూడా వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు రమ్మన్నారు కదా అనేసి వెళ్దామనంటే సర్లే అట్లా అలా వెళ్దాము అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాలనేసి ఫాస్ట్గా బోళ్ళు అయితే తోమాను. కానీ కొన్ని సందర్భాలలో చూస్తే పని విషయంలో అసలు ఎంత చేసినా అసలు పని అలానే ఇంకా చేస్తూ ఉంటుంటే అలానే ఉంటుంది. కానీ నేను ఇంకా ఒక దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి ఇప్పుడు అక్కడ అయితే మేము చిన్న ఫంక్షన్గానే అంటే ఇంతమందమే చేసిల్లట. ఇక మేమైతే జస్ట్ ఇంకా డిన్నర్ అయితే చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఈ చపాతీలు అయితే మార్నింగ్ అయినా తినచ్చు కదా, మళ్ళీ ఎందుకంటే నేను చపాతీ పిండి అయితే మంచిగా కలిపి పెట్టాను కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, అంత స్మెల్ వస్తుంది అనేసి ఎందుకు వేస్ట్ చేయాలని ఫాస్ట్గా అయితే ఇంకా చపాతీలు అయితే చేశాను. అసలు అనుకుంటాము కొన్నిసార్లు ఇంట్లో పని చాలా తొందరగా అయిపోవాలని, కానీ అప్పుడప్పుడు ఇంకా నేను వేరే అంటే మేము ఫంక్షన్కి వెళ్ళాలనేసి ఫాస్ట్గా చేసేసరికి అసలు నేనే ఏంది నేను ఇంత ఫాస్ట్గా పని చేశాను అనిపించింది నాకైతే. ఇంకా మా బావను అంటే ఏంది పని చాలా ఫాస్ట్గా చేశాను కదా అని అంటే, నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది అనేసి నన్ను అయితే అట్లా ఇంకా అంటే మోటివేషన్ లాగానే మాట్లాడతాడు. ఇంకా ఫంక్షన్ దగ్గరనే తిన్నాం కదా అనేసి ఇంకా నేను కర్రీ ఇంకా అనేసి ఏం చేయలేదు.
ఇంకా అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ ఇంకా మటన్ కర్రీ ఉండే ఇంకా అది తినేసి అయితే వచ్చాము. సండే రోజు అయితే ఇంకా ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఇది అంటే 5 మినిట్సే అండి, అంటే 5 మినిట్స్లోనే నేను అప్లోడ్ చేసి పెట్టాను. అంటే అంతే అండి, జస్ట్ ఊడ్చిన తర్వాత ఇక ఈవినింగ్ అయితే అట్లా ఊడ్చి బట్టలు వాష్ చేసి ఇక కొన్ని బట్టలు కూడా బట్టలు మడత పెట్టిన వీడియో కూడా తీయలేదు, ఇంకా బౌల్స్ కూడా వాష్ చేసిన వీడియో కూడా తీయలేదు. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అవి రొటేషన్ చేయాలి, మళ్ళీ ట్రైపాడ్కి పెట్టాలి, అంతా ఇంకా టైం అనేది వేస్ట్ అనద్దు, టైం అంతా ఇంకా దానికే స్పెండ్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే అలా చేశాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్